వాటర్ ఫాల్స్ అందాలు చూద్దాం రండి. మేమైతే శ్రీకాళహస్తి నుంచి వెళ్ళాము. నిజంగా అక్కడ చూడ్డానికి చాలా అంటే చాలా అందంగా ఉంది. లొకేషన్స్ కానీ మొత్తం. ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్ళాలో ఒకసారి చెప్తాను వినండి. శ్రీకాళహస్తి నుంచి 33 కిలోమీటర్స్ ఉంటుంది. తిరుపతి నుంచి జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. తిరుపతి వాళ్ళు, శ్రీకాళహస్తి వాళ్ళు, కేవీపురం వాళ్ళు, పిచ్చాటూరు వాళ్ళు అస్సలు మిస్ కాకుండా చూడాల్సిన ఈ లొకేషన్ మాత్రం అసలు మిస్ కాకండి. ఇది అడవుల్లో ఉంటుంది. అండ్ ఇక్కడికి వెళ్ళడానికి 2 వీలర్స్ అండ్ 4 వీలర్స్ వెళ్ళొచ్చు. 2 వీలర్స్లో వెళ్ళిన వాళ్ళకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 4 వీలర్స్లో వెళ్ళిన వాళ్ళకి, ఆటోస్ అలా వెళ్ళిన వాళ్ళకి మాత్రము 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ పిల్లలకి, పెద్దవాళ్ళకి ఛార్జెస్ 50 రూపీస్ ఉంటుంది. కానీ ఆల్మోస్ట్ అక్కడ మొత్తం చెన్నై వాళ్ళే వస్తున్నారు. కానీ మాత్రం చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. ఇక్కడ వెళ్ళిన దారి మొత్తం రెడ్ శాండిల్స్ ఉన్నాయి తెలుసా, ఎర్ర చందనం. ప్రపంచంలో ఎక్కడ లేని సరుకు మన శేషాచలం అడవుల్లో ఉందంట. ఎర్ర చందనం ఉంది. వెళ్ళిన దారంతా అసలు ఫ్యామిలీస్తో వెళ్ళాం మేమైతే. నిజంగా ఆ లొకేషన్స్ అవి చాలా బాగున్నాయి. ఎంట్రీ ఫీజు మాత్రం మర్చిపోకండి. నాన్ లోకల్ వాళ్ళకైతే 50 కన్ఫామ్గా ఛార్జ్ చేస్తున్నారు. అండ్ లోకల్ వాళ్ళు కొంచెం రిక్వెస్ట్ చేసుకోండి, మేము లోకల్ నుంచి వచ్చామంటే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. తెచ్చుకున్న ఫుడ్ అక్కడ గేట్ ఉంటుంది. గేట్ దగ్గర తెచ్చుకున్న ఫుడ్ మొత్తం తినేసి అక్కడి నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే ఒక 3 కిలోమీటర్స్ అలా వెళ్తే మనకు టెంపుల్ దగ్గర కొంచెం మునగడానికి వాటర్, రాక్స్ అంతా ఉంటాయి. అక్కడ మునగడానికి చాలా బాగుంటుంది. బట్ పైన ఆ జలపాతం పైన నుంచి పడుతుందో, జలపాతంకి దారండి ఇది, పైన నుంచి పడుతుంది అంటారు కదా, అక్కడికి వెళ్ళడానికి ఇంకొక 1.5 కిలోమీటర్ కన్ఫామ్గా నడవాలి. అక్కడికి నడుస్తుంటే అమ్మో ఫస్ట్ ఎందుకు వచ్చాంరా దేవుడా అనిపించేసింది. మళ్ళీ చూస్తే ఎంత బాగుందంటే అంత బాగుంది. పిల్లలైతే దూరం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ముందర కొంచెం చిన్న చిన్న వాటర్స్ ఉన్న దగ్గర మునగడం అట్లా ఉంది. కానీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ కానీ చాలా ఫెసిలిటీ ఉందండి. మనం లోపలికి మేమైతే పైకి వెళ్ళాం జలపాతంకి, మళ్ళీ రాగలమా రాలేమా, అవకాశం దొరికినప్పుడు అన్నీ చూడాలన్నట్టు మేమైతే పైకి వెళ్ళాం. ఇక్కడ ఇది మాత్రం శివాలయం దగ్గర అండి. శివాలయం దగ్గర ఎదురుగా కనిపిస్తుంది మనకు శివాలయము. ఇక్కడ వాటర్లో బాగా బీభత్సంగా మునిగామండోయ్. అక్కడన్నా కొంచెం భయం వేసింది మాకు. అంటే అక్కడికి వెళ్ళి ఆ లోతులో చాలా లోతుగా ఉంది. అక్కడ జాకెట్స్ ఇస్తున్నారు. ఇదిగో ఇది అక్కడ పై జలపాతం దగ్గర జాకెట్స్ అవి రెంట్కి ఇస్తున్నారు. తీసుకొని అంటే లోతు వెళ్ళాలనుకున్న వాళ్ళు మునగకుండా జాకెట్స్ అవి వేసుకొని మునుగుతున్నారు. చాలా అంటే చాలా బాగుంది. కానీ ఇది మాత్రం మిస్ కాకండి. ఈ సమ్మర్ అయిపోతుంది, తొందరగా వెళ్ళండి, ఓకేనా? అస్సలు మిస్ కాకుండా చూడవలసిన ప్లేస్ ఇది. ఇక్కడ మాత్రం నెట్లు ఎక్కుతూ దిగుతూ ఉంటే మా పిల్లలు గోల గోల చేశారు ఇక్కడ. కానీ కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయితే వెళ్ళలేరండి, అక్కడ బాగా రాళ్ళు అలా ఉన్నాయి. కానీ వాటర్ ఫాల్స్ అయితే అస్సలు మిస్ కాకుండా చూడండి.